Daily. Taste the Daily. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తారని జిల్లా నూతన అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. బేసలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని మరోసారి నిరూపించిందన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని అందుకు తానే ఉదాహరణ అంటున్నారు. జిల్లాలో దాదాపు అన్ని స్థానిక సంస్థల స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటుతామంటున్న జిల్లా నూతన అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఆ నేపథ్యంలోనే ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లు అడిగి కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జిల్లాలో ప్రచార హోరు ఎలా కొనసాగుతుంది? నూతనంగా కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ గౌడ్ ఎన్నికయ్యారు కనుక ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం కూడా ఎలాంటి వ్యూహాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి నూతి సత్యనారాయణ గౌడ్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా మీ ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది? ప్రధానంగా గ్రామీణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి హామీలు ఇస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు ఇలాంటి కార్యక్రమాల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు భట్టి గారు కానివ్వండి, పొంగులేటి గారు కానివ్వండి, తుమ్మల ఆశీర్వాద్ కానివ్వండి, అందరూ కూడా దగ్గర ఉండి శాసనసభ్యులు రాఘమయ్య గారు, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు అందరూ కూడా ప్రతి కార్యకర్తల కదలికలను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలా కృషి చేయాలి అనే దాని మీద తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మీ అభ్యర్థులకు ధీటుగా బరిలో నిలిచి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు దాదాపు జిల్లాలో కనుమరుగయ్యే అవకాశం వచ్చి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అందుకోసమే వాళ్ళు అక్కడ ఇక్కడ వీళ్లతోటి పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ను ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళ ఉనికిని చాటి చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని బలంగా తిరిగి కొట్టడానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఓకే, డీసీసీ అధ్యక్షుడిగా చాలా పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది. గతంలో ఏ పార్టీలు కూడా ఇక్కడ ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో మీ బీసీ సామాజిక వర్గం తరఫున జిల్లాలో పార్టీ బలోపేతం మీద ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జిల్లాలో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీ తోడ్పాటు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్ చేశారో బీసీలకు కామారెడ్డిలో, దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా బీసీలను 42% రిజర్వేషన్తో ముందుకు తీసుకురావాలని చెప్పి రాజకీయంగా, ఉద్యోగపరంగా భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో రకరకాలైనటువంటి కసరత్తులు చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖర్గే గారి నాయకత్వంలో బీసీలకు చక్కటి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని ఫ్రంట్ లైన్లో ఉంచాలి అని చెప్పి మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ భావించి నా నియామకాన్ని ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా సహకరించారు. వారి సహాయ సహకారాలతోనే నేను ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాను. ఓకే, ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉండగా డీసీసీ అధ్యక్షుడిగా మీ మార్క్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జిల్లా మంత్రుల సహాయ సహకారాలతో, శాసనసభ్యుల సహాయ సహకారాలతో, అలాగే జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఎప్పటికప్పుడు కూడా ముఖ్యంగా ఈ జిల్లాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండా తల వంచకుండా దశాబ్దాల కాలంగా గట్టిగా నిలబడి పోరాడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ఆదేశాలు, సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, సెల్స్ని కానివ్వండి, అన్నింటినీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని, నాయకుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికకు సంబంధించి ఏకగ్రీవాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అవుతున్నాయా? అయ్యాయండి. దాదాపు వైరా, సత్తుపల్లి ఇప్పుడు ఫ్రంట్ ఫేజ్లో దాదాపు 25 వరకు అయ్యాయి.
ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్ ఇంకా రేపు ఉంది, ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది, ఈ రోజు సాయంత్రం వరకు కానీ తెలుస్తాయి. ఇది నూతి సత్యనారాయణ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కనుక తనకు కూడా ఆ కోటాలోనే అవకాశం వచ్చిందని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలను కలుస్తూ తమ పార్టీకి ఓటు వేసే విధానంలో సంక్షేమ పథకాలను చెప్తున్నామనేదే ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.